వెల్కమ్ టు అగ్మాక్స్. అల్లనేరేడు భారతదేశంలోని ప్రముఖ స్థానిక పండ్లలో ఒకటి. దీన్ని ఇండియన్ బ్లాక్ చెర్రీ అని కూడా అంటారు. ఈ పండులో ఐరన్, షుగర్స్, మినరల్స్, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే అనేక గుణాలను కలిగి ఉంటుంది. దీని పండ్లు, ఆకులు, బెరడు, గింజలు కూడా ఆయుర్వేద వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో హానికారక బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లను అరికట్టే గుణాలు ఉంటాయి. అలాగే శరీరంలోని వాపులను తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, క్యాన్సర్ను నియంత్రించటం, మధుమేహాన్ని తగ్గించటం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇక ఈ వీడియోలో మనం అల్లనేరేడు పండు సాగు విధానం గురించి తెలుసుకుందాం. అల్లనేరేడు చెట్టు విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతుంది. దీని పెరుగుదలకు ఉప ఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. పూత మరియు పండ్లు కాసే సమయంలో పొడి వాతావరణం అనుకూలంగా ఉండి, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో తొందరగా వచ్చే వర్షాలు పండ్ల పెరుగుదలకు అనగా పండ్ల పరిమాణం, రంగు, రుచిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. సంవత్సరానికి 350 నుండి 500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో దీన్ని సులభంగా సాగు చేయొచ్చు. అయితే చిన్న మొక్కలు చలిని తట్టుకోలేవు, కాబట్టి వీటిని మంచు నుంచి రక్షించుకోవాలి. దీన్ని దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కానీ వాణిజ్య స్థాయిలో అధిక దిగుబడి మరియు మంచి పెరుగుదల కోసం నీరు ఇంకే సారవంతమైన నేలలు, లోతైన లోమి నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇది పోషకాలు తక్కువగా ఉన్న భూముల్లో కూడా మంచిగా పెరుగుతుంది. ఇంకా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో అధిక pH స్థాయిలు, పొడి వాతావరణం మరియు ఎక్కువ నీరు నిల్వ ఉండే పరిస్థితులను కూడా ఇది తట్టుకోగలదు. ఈ మొక్కలు 10.5 pH వరకు ఉన్న ఆల్కలైన్ నేలల్లో కూడా బాగా పెరుగుతాయి. ఈ చెట్టును విత్తనాలు, గ్రాఫ్టింగ్, బడ్డింగ్ పద్ధతుల ద్వారా పెంచవచ్చు. విత్తనాలు తల్లి చెట్టు లక్షణాలను కలిగి ఉండి 10 నుండి 15 రోజుల్లో మొలకెత్తుతాయి. పెరిగిన మొక్కలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో లేదా వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు లేదా రూట్ స్టాక్గా ఉపయోగించవచ్చు. అయితే విత్తనాల ద్వారా పెంచితే మొక్కలు పండ్లు కాయటానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి దీన్ని సాధారణంగా ఉపయోగించరు. బడ్డింగ్ పద్ధతి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. 1 సంవత్సరం వయసున్న 10 నుండి 14 మిల్లీమీటర్ల మందమున్న మొక్కల కాండంపై బడ్డింగ్ చేయవచ్చు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలలు, అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో మే, జూన్ నెలలు బడ్డింగ్ చేయటానికి అనుకూలంగా ఉంటాయి. మొక్కల్ని నాటే ముందు పొలాన్ని శుభ్రం చేసి బాగా దున్నుకోవాలి. తర్వాత మొక్కలకు మరియు సాలులకు మధ్య 10 మీటర్ల దూరం పాటించి వేసవి కాలంలో గుంటలను 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటర్ లోతులో తవ్వుకోవాలి. ఈ గుంటలను కొన్ని వారాల పాటు అలా వదిలిపెట్టడం వల్ల ఎండ ప్రభావంతో పురుగులు మరియు రోగకారక క్రిములు చనిపోతాయి. తర్వాత ఈ గుంటలను 75% పైభాగపు మట్టితో మరియు 25% బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువుతో లేదా కంపోస్టుతో నింపుకొని మొక్కలను వర్షాకాలంలో సాయంత్రం సమయంలో నాటుకోవాలి. గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు ఉంటే గ్రాఫ్ట్ యూనియన్ నేల మట్టానికి పైకి ఉండేలా చూసి నాటుకోవాలి. మొక్కలకు మద్దతుగా కర్రలు పెట్టి వెంటనే నీరు పోయాలి. కొత్తగా నాటిన మొక్కలను 2 నుండి 3 సంవత్సరాల పాటు చలిగాలుల ప్రభావం నుండి రక్షించడానికి వాటిపై వరిగడ్డిని కప్పాలి. చెట్ల పెరుగుదలకు ప్రతి చెట్టుకు ఏడాదికి 20 కిలోల పశువుల ఎరువును వేయటం మంచిది. కాయలు వచ్చే చెట్లకు 50 నుండి 80 కిలోల పశువుల ఎరువును వేయాలి. అదనంగా ప్రతి చెట్టుకు 125 గ్రాముల నత్రజని, 50 గ్రాముల ఫాస్ఫరస్ మరియు 50 గ్రాముల పొటాషియంను వేయాలి. ఈ మోతాదును మొక్క నాటిన మొదటి సంవత్సరం నుండి 8వ సంవత్సరం వరకు క్రమంగా పెంచుతూ ఉండాలి. 8వ సంవత్సరం తర్వాత ఒకే మోతాదును పాటించాలి. కొత్తగా నాటిన తోటలకు ఏడాదికి 8 నుండి 10 సార్లు నీటిని పెట్టడం వల్ల మొక్కలు బలంగా పెరిగి చక్కగా అభివృద్ధి చెందుతాయి. అలాగే పండ్లు వచ్చే చెట్లకు 4 నుండి 5 సార్లు నీటిని ఇవ్వాలి. పొడి ప్రాంతాల్లో చెట్ల పెరుగుదలకు మరియు దిగుబడి మెరుగుపరిచేందుకు నీటి నిల్వ విధానాలు మరియు మల్చింగ్ పద్ధతులను అనుసరించాలి. మల్చింగ్ కోసం నల్లటి పాలిథిన్ కవర్ లేదా వరిపట్టు వంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల నేలలో తేమ నిల్వ ఉండటంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మరియు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నీరు ఇవ్వకుండా ఉండటం వల్ల చెట్లకు పూత మంచిగా ఏర్పడుతుంది. దీనివల్ల మంచి దిగుబడిని సాధించవచ్చు. చెట్లు నాటిన 4 నుండి 5 సంవత్సరాల తర్వాత పండ్లు కాయటం ప్రారంభమవుతుంది. వాతావరణ పరిస్థితులను మరియు రకాన్ని బట్టి జూన్, జూలై నెలల్లో పండ్లు పూర్తిగా పక్వానికి వస్తాయి. పూర్తిగా పెరిగిన పండ్లను
ఆలస్యం చేయకుండా వెంటనే హార్వెస్ట్ చేయాలి. సాధారణంగా సంవత్సరానికి సుమారుగా 60 నుండి 70 కిలోల దిగుబడిని పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అల్లనేరేడు చెట్టు పెరుగుదలకు ఉప ఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. పూత మరియు పండ్లు కాసే సమయంలో పొడి వాతావరణం అనుకూలంగా ఉండి ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో తొందరగా వచ్చే వర్షాలు పండ్ల పెరుగుదలకు అనగా పండ్ల పరిమాణం, రంగు, రుచిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. సంవత్సరానికి 350 నుండి 500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో దీన్ని సులభంగా సాగు చేయవచ్చు. దీన్ని దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కానీ నీరు ఇంకే సారవంతమైన నేలలు, లోతైన లోమి నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇది పోషకాలు తక్కువగా ఉన్న భూముల్లో కూడా మంచిగా పెరుగుతుంది. ఇది ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో అధిక pH స్థాయిలు, పొడి వాతావరణం మరియు ఎక్కువ నీరు నిల్వ ఉండే పరిస్థితులను కూడా తట్టుకోగలదు. ఈ చెట్టును విత్తనాలు, గ్రాఫ్టింగ్, బడ్డింగ్ పద్ధతుల ద్వారా పెంచవచ్చు. మొక్కలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో లేదా వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. మొక్కలకు మరియు సాలులకు మధ్య 10 మీటర్ల దూరం పాటించాలి. గుంటలను 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతులో తవ్వుకోవాలి. గుంటలను 75% పైభాగపు మట్టితో మరియు 25% బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువుతో లేదా కంపోస్టుతో నింపుకొని మొక్కలను నాటుకోవాలి. గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు ఉంటే గ్రాఫ్ట్ యూనియన్ నేల మట్టానికి పైకి ఉండేలా చూసి నాటుకోవాలి. చెట్ల పెరుగుదలకు ప్రతి చెట్టుకు ఏడాదికి 20 కిలోల పశువుల ఎరువును వేయటం మంచిది. కాయలు వచ్చే చెట్లకు 50 నుండి 80 కిలోల పశువుల ఎరువును వేయాలి. ప్రతి చెట్టుకు 125 గ్రాముల నత్రజని, 50 గ్రాముల ఫాస్ఫరస్ మరియు 50 గ్రాముల పొటాషియంను వేయాలి. కొత్తగా నాటిన తోటలకు ఏడాదికి 8 నుండి 10 సార్లు నీటిని పెట్టడం వల్ల మొక్కలు బలంగా పెరిగి చక్కగా అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా సంవత్సరానికి సుమారుగా 60 నుండి 70 కిలోల దిగుబడిని పొందవచ్చు.